రక్తనాళాల్లో బ్లాక్స్ లేకుండా కూడా కొన్నిసార్లు గుండెపోటు లేకపోతే కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలాసార్లు జరుగుతుంటుంది రక్తనాళాల్లో బ్లాక్స్ లేకపోయినా కూడా. అంటే ఇప్పుడు బ్లాక్స్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఒక రక్తనాళం బ్లాక్ అయిపోయిందనుకోండి, ఆ రక్తనాళం పరిధిలో ఉన్న కండరం డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ లేకుండా మనకి కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుందంటే, కండరం ఆల్రెడీ వీక్గా ఉన్నప్పుడు రక్తనాళాల్లో బ్లాక్స్ లేకుండా, లేదు అలా కాకుండా కొన్ని ఛానలోపతీస్ అనే జబ్బులు ఉంటాయి. వాటిలో కూడా మనకు రక్తనాళాల్లో బ్లాక్స్ లేకుండా సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి యంగ్ పీపుల్ని చూస్తుంటారు మీరు, 15 ఇయర్స్కి 10 ఇయర్స్కి అకస్మాత్తుగా చనిపోయారు అని. వాళ్ళు యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోరు, రక్తనాళాలు బాగానే ఉంటాయి. అది కాకుండా గుండె సడన్గా ఆగిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగటం దేంట్లో కామన్ అంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని కానీ, అరిథ్రోమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని కానీ, క్యాటకాలమినర్జిక్ పాలివెంట్రికులర్ పాలిమార్ఫిక్ టెకికార్డియా అని కానీ, లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ, బ్రుగాడా సిండ్రోమ్ అని కానీ, ఇలాంటి జబ్బులు ఉంటాయి. అవి రేర్గా ఉండే జబ్బులు, కాకపోతే ఎవరిలో ఉన్నాయో ఈజీగా తెలియదు అనమాట. అందుకని వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బ్లాక్స్ లేకపోయినా హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది కార్డియాక్ అరెస్ట్ కాకుండా అంటే, రక్తనాళంలో బాగానే ప్రవహిస్తుంటే సడన్గా రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టింది అనుకోండి, అంతకుముందు బ్లాక్ లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా స్మోకర్స్లో జరుగుతుంటుంది. స్మోకర్స్లో మీరు అసలు ఏం బ్లాక్స్ లేవనుకోండి, అయినా కూడా సడన్గా గుండె రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కంప్లీట్గా రక్త ప్రసారం గుండెకి ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, నార్మల్గా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఎప్పుడు కడతాయంటే బ్లాక్ ఉండి ఆ బ్లాక్ పైన పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళ పైన క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్మోకర్స్కి మాత్రం బ్లాక్స్ లేకపోయినా కూడా రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కొన్ని జబ్బులు ఉంటాయి, రక్తం గడ్డలు కట్టే జబ్బులు. వాటిల్లో కూడా హార్ట్ అటాక్ బ్లాక్స్ లేకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ప్రధానంగా రెండుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి ఫిజియలాజికల్ ప్రాబ్లము, రెండోది పెథలాజికల్ ప్రాబ్లం. ఫిజియలాజికల్ ప్రాబ్లం అంటే మనం వేగంగా కొట్టుకోవడానికి ఏదైనా బాడీలో కారణం ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భయం వేసింది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. లేదు కొద్దిసేపు ఎక్కువ నడిచి వచ్చాము, గుండె వేగంగా కొట్టుకుంటుంది. జ్వరం వచ్చింది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంటే నార్మల్గానే గుండె వేగంగా కొట్టుకోవాల్సిన చోటే కొట్టుకుంటాను, కాకపోతే అది మనకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అనుకోండి, దీన్ని ఫిజియలాజికల్ టెకికార్డియా అంటారు. కొన్ని రేర్గా పెథలాజికల్ టెకికార్డియాస్ ఉంటాయి. వాటిల్లో ఏం జరుగుతుందంటే గుండె రిథము ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గుండె నార్మల్గా ఎన్నిసార్లు కొట్టుకోవాలి, నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అదే 150 సార్లు కొట్టుకుంటుంది అనుకోండి, 200 సార్లు కొట్టుకుంటుంది అనుకోండి, అది ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి, దాన్ని టెకికార్డియా అని పిలుస్తారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు 72 సార్లే గుండె కొట్టుకుంటుంది అని అంటే, సైనస్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది గుండెలో. ఆ సైనస్ నోడ్ అనేది గుండెలో 72 టైమ్స్ కొట్టుకుంటూ ఉంటుంది. అది ఒక స్విచ్ బాక్స్ లాంటిది. ఆ స్విచ్ బాక్స్ దగ్గర నుంచి 72 టైమ్సే కరెంట్ పాస్ అవుతుంది, కాబట్టి గుండె 72 టైమ్సే కొట్టుకుంటుంది. అక్కడి నుంచి ఏట్రియల్ నోడ్ నుంచి ఏవి నోడ్ అని ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఒక గేట్ లాంటిది, ఫస్ట్ స్విచ్ బాక్స్ దగ్గర నుంచి ఇంకోటి గేట్ ద్వారా వచ్చి అక్కడి నుంచి మొత్తం గుండెకి అంతటికి ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంటుంది. అయితే ఈ గేట్ ఏవి నోడ్ అనేది ఒకటే ఉండాల్సి ఉంటుంది. ఆ గేట్లు 2 కనుక ఉన్నాయనుకోండి, ఒక సైడ్ నుంచి వెళ్ళిన ఇంపల్స్ ఇంకొక సైడ్ నుంచి పైకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చి అలా గబగబగబా తిరుగుతూ ఉంటుంది ఇంపల్స్. అలా తిరిగినప్పుడు వాళ్ళకి గుండె మరీ వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని టెకికార్డియా అంటారని చెప్పాను కదా. దాంట్లో కొన్ని రకాలైన టెకికార్డియాలు ఉంటాయి. సూప్రా వెంట్రికులర్ టెకికార్డియా, జంక్షనల్ టెకికార్డియా, వెంట్రికులర్ టెకికార్డియా, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ టెకికార్డియాస్ ఉంటాయి. ఎప్పుడు ఈ పెథలాజికల్ టెకికార్డియాస్లో యూజువల్గా గుండె వేగం 150 దాటి ఉంటుంది. సో యూజువల్గా మనం చెక్ చేసుకున్నప్పుడు 150 కన్నా తక్కువ ఉందనుకోండి, యూజువల్గా భయపడక్కర్లేదు, నెమ్మదిగా వెళ్ళొచ్చు. 150 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా టెన్షన్ పడినప్పుడు గుండె వేగం పెరుగుతుందని అందరికీ తెలుసు, కానీ అది పర్సిస్టెంట్గా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది. ఇది మనకి చాలామంది కామన్గా అడుగుతున్న ప్రశ్న, షుగర్ ఉన్నాళ్ళు బైపాస్ సర్జరీ చేయించుకోవచ్చా? ఇప్పుడు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, బైపాస్ చేయాలన్నారు,
పేషెంట్కి షుగర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు భయపడతారంటే, షుగర్ ఉన్నప్పుడు మానటం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్‌లో మనం ఇన్సిషన్ ఇచ్చి అక్కడి నుంచి ఆపరేషన్ చేసినప్పుడు మానే అవకాశం తక్కువ ఉంటుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇంకా వేరే సమస్యలు కానీ ఉండటం వల్ల రికవరీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని షుగర్ ఉన్నప్పుడు బైపాస్ చేయించుకోకూడదేమో అని అనుకుంటారు. కానీ మొత్తానికి పరిశోధనలో తెలిసిందేంటంటే, ఒక 50,000 మంది షుగర్ ఉన్న వాళ్ళకి బైపాస్ చేసి, ఇంకొక 50,000 మంది షుగర్ ఉన్న వాళ్ళకి స్టెంట్లు వేసి చూసినప్పుడు, షుగర్ ఉన్న వాళ్ళలో బైపాస్ చేసిన వాళ్ళు బెటర్‌గా ఉన్నారు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి యాక్చువల్‌గా బైపాస్ ప్రిఫరబుల్. అంటే ఇప్పుడు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఒక ఆయనకి షుగర్ ఉంది, ఇంకొక ఆయనకి షుగర్ లేదనుకోండి. షుగర్ ఉన్న ఆయనకి బైపాస్ చేయాలా, షుగర్ లేని ఆయనకి స్టెంట్లు కూడా వేసుకోవచ్చు. అది ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి స్టెంట్లలో మళ్ళీ రీబ్లాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ లేదు అనంటే స్టెంట్స్ చేసుకోవచ్చు. షుగర్ ఉండి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అనంటే వాళ్ళు బైపాస్కి వెళ్ళటం బెటర్. బట్ అట్లని షుగర్ ఉన్న వాళ్ళకి బైపాస్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయా అంటే, షుగర్ లేని వాళ్ళకన్నా షుగర్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువే ఉంటాయి. కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి స్టెంట్స్ కన్నా బైపాస్ బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళు బైపాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళలో బైపాస్ చేసుకోవడమే ఉత్తమం, మామూలు స్టెంట్లు వేసుకోవడం కన్నా, 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే. అదే ఒకే రక్తనాళం కానివ్వండి, 2 రక్తనాళాలు కానీ బ్లాక్ ఉంటే ఈవెన్ షుగర్ ఉన్నప్పటికీ కూడా వాటికి స్టెంట్స్ వేసుకోవచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే, బేసికల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషికి నొప్పి వస్తుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి టైం ఉంటుంది. అయితే అసలు నొప్పి లేకుండా, ఆయాసం లేకుండా, ఏమీ ప్రాబ్లమే లేకుండా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అంటే హార్ట్ అటాక్ వచ్చింది కానీ హార్ట్ అటాక్ వచ్చినట్టు మనిషికి తెలియలేదు, దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. ఇది అనేక మందిలో చూస్తాము. కానీ ప్రధానంగా చూసేది 3 గ్రూప్స్లో. ఒకటి షుగర్ ఉన్నవాళ్ళు. షుగర్ ఉన్నప్పుడు చాలామందికి నొప్పి తెలియదు. అందుకని గుండె నొప్పి వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం గ్యాస్ లాగో, లేకపోతే కొంచెం మైల్డ్గా నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు ఆయాసం లాగనో ఇట్లా అనిపిస్తుంటుంది తప్ప వాళ్ళకి నొప్పి విడిగా తెలియదు. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు ప్రధానంగా సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా కాలం నుంచి బీపీ ఉన్న తర్వాత కొన్నిసార్లు తెలిసే అవకాశం ఉండదు. మూడోది ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు 75, 80 ఏళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి నిజంగా హార్ట్ అటాక్ వచ్చినా కూడా వాళ్ళకి క్లాసికల్ సిమ్టమ్స్ రావు. అంటే గట్టిగా నొప్పి రావడం, విపరీతంగా ఛాతి మధ్యలో అదిమినట్టు ఉండటం, అట్లాంటివి ఉండవు. కాబట్టి ఈ 3 గ్రూప్స్లో మనకి సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సైలెంట్ హార్ట్ అటాక్ వలన ప్రాబ్లం ఏంటంటే, మామూలు హార్ట్ అటాక్ కన్నా కూడా ఇది ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వల్ల నొప్పి వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి మనం ట్యాబ్లెట్స్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రొసీజర్ అవసరమైతే ఇమీడియట్గా స్టెంట్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవడం కానివ్వండి చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ సైలెంట్గా ఉందో ఇవేవి చేయడానికి ఉండదు, కాబట్టి వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి సైలెంట్ హార్ట్ అటాక్ని ముందే గుర్తించడానికి ప్రయత్నం చేసుకోవాలి. సైలెంట్ హార్ట్ అటాక్ని ముందే గుర్తించడం ఎలాగో అని అంటే, అది ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎడిదిరిగి తెలియదు. కాబట్టి మనం రెగ్యులర్గా చెకప్స్ కనుక చేయించుకుంటున్నట్లయితే దాన్ని హార్ట్ అటాక్ రాకముందే గుండె రక్తనాళాల జబ్బుని కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే రెగ్యులర్ చెకప్స్ అవసరం అంటారు. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, బీపీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా అవసరం.